ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం సింగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సీనియర్ అడ్వకేట్, వైకాపా సానుభూతి పరులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వివేక్ బాబు గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారితో మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు రవికిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో మొత్తానికి జోగి రమేష్ గారి గురించి మనం డిస్కస్ చేసే ముందు ఇప్పుడు ఆయన కుమారుడిని అరెస్ట్ చేసినటువంటి ఆ యొక్క నేపథ్యాన్ని మనం డిస్కస్ చేసే ముందు ఒక్కసారి కనుక పాస్ట్ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనుక చూస్తే వైకాపా ప్రభుత్వంలో ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి దిగారు, వాహనాలు ఆపి ఆయన ఇంటి ముందు వీరంగం సృష్టించారనేటువంటి మన కళ్ళకట్టినట్టు చూసాం. ఆరోపణలు కూడా ఆయన ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆయన కుమారుడు అరెస్ట్ని, ఆ రోజు ఆయన ఈ విధంగా చంద్రబాబు గారి ఇంటి మీద దాడికి వెళ్ళారు కాబట్టి ఆయన ఏం చేయలేక ఆయన కుమారుడిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైకాపా నేతలందరూ కూడా ఒక్కొక్కరు మైక్ ముందుకు వచ్చి, ఎవరైతే దేవినేని అవినాష్ గారు, లేళ్ల అప్పిరెడ్డి గారు, అదేవిధంగా ఇంకా సోకాల్డ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో పేరు నాని గారు, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఒక్కొక్కరు కూడా మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అసలు ఈ అంశాన్ని ఎలా చూద్దాం రవికిరణ్ గారు? అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం ఎప్పుడు జరుగుతుంది మొర్రో అని చెప్పేసి పాపం వారు మొరపెట్టుకుంటా ఉంటే దశాబ్ద కాలం నుంచి కూడా వారి మొరను ఆలకించకపోగా వారికి రావాల్సినటువంటి ఆ భూములను కబ్జా చేసి వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. రవికిరణ్ గారు, ఏంటి అసలు? రమణారెడ్డి గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకు శుభ సాయంత్రం అండి. యాక్చువల్గా అగ్రిగోల్డ్ బాధితులు సుమారుగా ఒక 10 లక్షల పైసలకు ఉంటారు, 10-11 లక్షల మంది ఉంటారండి. ఎంతో మంది డబ్బులు ఇచ్చి ఎక్కువ వడ్డీ వస్తున్నాను, లేకపోతే మనకి స్థలం వస్తున్నాను, ఏదో రకంగా డిపాజిట్లు స్వీకరించారు. అది ఆర్బీఐ చట్టాలకు విరుద్ధం. ఆ స్కామ్ దగ్గరగా 5,000 కోట్లు 6,000 కోట్లు బరస్ట్ అయింది 2014-15 టైంలో. ఆ టైంలో మొత్తం వాళ్ళకున్న అగ్రిగోల్డ్ ఉన్నటువంటి వివిధ ఆస్తులు కూడా అటాచ్మెంట్కి వెళ్ళిపోయి హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఆ విచారణ తరుణంలో 2019 ముందు వైసీపీ పార్టీ ఏమని ఆరోపణ చేశారంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ప్రధానంగా లోకేష్ గారు అగ్రిగోల్డ్ భూములను నొక్కేశారు. హాయ్లాండ్ ఏదైతే అమ్యూజ్మెంట్ పార్క్ ఉందో ఆ భూములన్నీ లోకేష్ గారు నొక్కేశారు, రాయింగ్ చేసుకొని అమ్మేశారు అని రకరకాల ఆరోపణలు చేసి అగ్రిగోల్డ్ బాధితుల్ని రెచ్చగొట్టే విధంగా, తద్వారా సానుభూతి తెచ్చుకునే విధంగా, వాళ్ళందరూ వారి వైపు తిరిగే విధంగా ఒక ప్రయత్నం చేయటం మనం చూసాం. సక్సెస్ అయ్యారు. 2019లో వాళ్ళ అధికారంలోకి వచ్చారు. సో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎప్పుడన్నా ఆ డాక్యుమెంట్స్ ఏమైనా బయట పెడతారా? లోకేష్ గారి పేరు మీద మార్చినటువంటి భూములు, హాయ్లాండ్ భూములు కానీ, ఆయన అమ్మేసిన భూములు కానీ, ఇటువంటి ఏమైనా బయట పెడతారా, ఆయన విచారణ చేస్తారని అదేమీ చేయలేదు. అంటే వాళ్ళు చేసిన ఆరోపణ కేవలం అబద్ధ ప్రచారాలు, అసత్య ప్రచారాలు చేసి ప్రజల్ని ఏమార్చి ఓట్లు దండుకొని చేశారని మనకి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. నిజంగా లోకేష్ గారి మీద పేరు మీద ఉంటే చూపించాలి కదా, 5 ఏళ్ళలో డాక్యుమెంట్, 5 ఏళ్ళ అధికారంలో చూపించలే కదా. అంటే ఏంటి? అబద్ధ బట్ట కాల్చి మీద పడేయటం. ఏ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం పిగ్ డైమండ్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో దాచుకున్నారు, లోకేష్ గారు మంచం మీద దాచుకున్నారని ఏదో అబద్ధాలు చెప్పారు. అలాగే అబద్ధాల్లో ఇదొక అబద్ధం. హాయ్లాండ్ భూములు ఆక్రమించేశారు, అమ్మేశారు. కట్ చేస్తే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అయిపోయాక బయటకు వచ్చాక అసలు ఆక్రమించింది, అమ్మేసింది వైసీపీ పార్టీ వాళ్ళు బయటపడుతుంది, ఆధారాలతో బయటపడుతుంది. ఓకే, చూడండి విచిత్రం. ఎవరైతే ఎలిగేషన్ చేశారో వాళ్ళు మాత్రం ఇప్పుడు వైకాపాలో మెజారిటీ లీడర్స్ అందరూ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి, ఇది కాంగ్రెస్ నుంచి జరిగినటువంటి తంతు కాబట్టి 2009 నుంచి 14 వరకు కూడా ఉంది కాబట్టి వారు ఏమైనా చేశారేమన్నటువంటి అనుమానాలు ఉన్నాయా? చిత్తప్రజ్ఞత ఉంది కాబట్టి ఏ రకంగా వాళ్ళు అగ్రిగోల్డ్ బాధితులు న్యాయం చేస్తాం బల్లగుద్ది చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో చేసి న్యాయం కూడా ఏమి లేదు. అవును, పోనీ వాళ్ళకన్నా మొత్తం డబ్బులు ఇచ్చారని అది ఏదో కొంచెం కొంత ఇచ్చారు, మిగతా పెద్ద పట్టించుకుంది లేదు. అటాచ్మెంట్ లో ఉన్న భూములు విడిపించి అమ్మేసి రాష్ట్ర ప్రభుత్వం నేను న్యాయం చేస్తాను, నాకు అధికారం ఇవ్వండి అన్న వ్యక్తి అమ్మింది లేదు, ఇచ్చింది లేదు, చేసింది లేదు. పైగా వాళ్ళు మింగేసే ప్రయత్నం. ఇది శవాల మీద పేలాలను ఏరుకునే రకం. అసలే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలే మూలుగుతున్నారు అగ్రిగోల్డ్ బాధితులు. వాళ్ళు న్యాయం చేయకపోయినా వాళ్ళ మీద తాటికాయ. ఇది ఎంత దారుణం అండి. ఈరోజు ఏసీబీ ఏఎస్పీ సౌమ్యలత గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. వారు చెప్పిన ప్రెస్ లో చెప్పింది నేను చెప్తున్నాను.
వారేమంటున్నారు ఇప్పుడు జోగి రమేష్ గారు మంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? 11 ఏప్రిల్ 2022 ప్రమాణ స్వీకారం చేశారు. దాని తర్వాత ఒక మాసం 9 మే 2022 జోగి రమేష్ గారి బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు గారు, జోగి రమేష్ గారి అబ్బాయి జోగి రాజీవ్ గారు, అంటే తాత మనవడు కలిసి అంబాపురం, విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో సర్వే నెంబర్ 88 లో 2160 గజాలు స్థలాన్ని కొన్నారు. అది 2160 గజాలు అంటే నాకు తెలిసి గజం అక్కడ 25-30 తక్కువ ఉండదు. అంటే 6-7 కోట్లు ప్రాపర్టీ. 6-7 కోట్లు ప్రాపర్టీ అభం శుభం తెలియని రాజీవ్ గారు ఎలా కొంటారు? ఆ చిన్న వయసులో ఎక్కడో యుఎస్ లో ఎంఎస్ చేసి డిలైట్లు ఉద్యోగులు, ఆయన అయితే సొంత డబ్బులతో కొనలేరు కదా. చక్కగా నిజంగా ఆయన అంత పెద్ద ఐటీ నిపుణుడు అయితే 6-7 కోట్ల రూపాయలు పెట్టి చక్కగా ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు కదా రవికిరణ్ గారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ గురించి మీకు తెలియదు కాదు, నాకు తెలియదు కాదు, మనం కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి వచ్చిన వాళ్ళమే ఇక్కడికి. అవునండి. ఇప్పుడు మనం హైదరాబాద్, బెంగళూరు వేరే చేసినప్పుడు అక్కడ స్థలాలు, అక్కడ పొలాలు కొనుక్కునే ప్రయత్నం చేస్తాం, లేకపోతే ఫ్లాటో లేదా బిల్లానో కొంటాం. ఆయనకి అంబాపురం గ్రామం ఉందని నాకు తెలియదు. కాకినాడ రూరల్ మళ్ళీ అంబాపురం గ్రామం అని ఒకటి ఉంది. ఇదేంటి అమలాపురంలో ఉంది, అమలాపురమా అంబాపురం అని చూశారు. అంబాపురం ఉంది, అంబాపురం అని గ్రామం ఉందని, దానిలో సర్వే నెంబర్ 88 ఉందని, 2160 గజాలు ఉన్నాయని చెప్పేసి అది 6 కోట్లు పెట్టి కొనొచ్చని ఆయనకి ఎలా తెలిసింది? అంటే జోగి రమేష్ గారే కదా అనుకోండి. సూటి ప్రశ్న, మీ పేరు మీద స్థలం పెట్టుకోకుండా మీ కొడుకు పేరు మీద ఎందుకు పెట్టారు? రమేష్ గారు చెప్పాలి. జోగి రమేష్ గారు మీ పేరు మీద పెట్టుకోకుండా మీ కొడుకుని మీరు ఎందుకు ఇరికించారు, ఎందుకు పెట్టారు? ఫస్ట్ క్వశ్చన్. ఓకే, రిజిస్ట్రేషన్ అయింది మేలో. తర్వాత 1-2 నెలలకి ఆ సేల్ డీడ్ విక్రయానికి సవర్ణ డీడ్ తీసుకొచ్చారు. ఏంటి? సర్వే నెంబర్ తప్పుగా పడింది, 88 కాదు 87 అని మార్చి అదే భూమిని చూపించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇక్కడే ఉంది లాజిక్. 88 ఏమో ప్రైవేట్ ల్యాండ్ వేరే వాళ్ళది, 87లో ఉన్న భూమి ఏమో అది అగ్రిగోల్డ్ సిఐడి అటాచ్ చేసిన భూమి. అంటే అటాచ్ చేసిన సర్వే నెంబర్ 87 అయితే దాని పక్కన 88 తీసుకుని పథకం ప్రకారం 2-3 నెలల తర్వాత అబ్బే పొరపాటు అయింది, 88 కాదు 87 మార్పించుకుని సేల్ రిజిస్టర్ చేసుకున్నారు. అంటే సర్వే నెంబర్ తప్పుబడింది. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక చిన్న క్లారిటీ. మేము కొనుక్కున్నటువంటి ఆ భూమి యొక్క సర్వే నెంబర్ తప్పుబడింది, 88 కాదు, దాని నెంబర్ 87గా చేంజ్ చేయమని చెప్పి చేంజ్ చేసుకున్నారు. అవును. అంటే ఆ 87లో ఉన్నటువంటి ఎన్ని గజాలు ఉంటుంది సార్ 87 సర్వే నెంబర్ లో? 2160 గజాలు, 2160 గజాలు. ఓకే. నా ప్రశ్న ఏంటంటే, మీరు మంత్రిగా ఉన్నారు, మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది సర్వే నెంబర్ చూసుకోకుండానే 6-7 కోట్ల విలువ చేసే మీ అబ్బాయి అభోసోదరుని అబ్బాయి రిజిస్టర్ చేస్తే మీ సర్వే నెంబర్ కూడా చూసుకోకుండా చేశారా? ఆ తర్వాత 2 నెలల్లో మళ్ళీ సర్వే నెంబర్ మార్పించుకున్నారు. మీ అబ్బాయి చేసిన మాస్టర్ ఆఫ్ సర్జన, మాస్టర్ ఆఫ్ సర్వే నెంబర్సా? ఏం చేశారు ఆయన? ఆయనకి అన్ని తెలుసా? ఎన్ని చేసింది ఎవరు? వెనక నుంచి నాటకం ఆడింది ఎవరు? మీరే కదా. అది అగ్రిగోల్డ్ భూమి. ఆ అగ్రిగోల్డ్ భూమి సర్వే నెంబర్ సంవత్సరం తిరగకుండా మళ్ళీ అమ్మేశారు. సంవత్సరం తిరగకుండా అమ్మేశారు. మీ అబ్బాయి కష్టపడి ఉద్యోగం చేసుకుని డైరెక్ట్ ఉద్యోగం చేసుకుని కొన్న వ్యక్తి సంవత్సరం ఎందుకు అమ్మేశారు? మళ్ళీ ఇంకో దగ్గర ఈ రోజు అది బయటపడి మొత్తం ఎంఆర్ఓలు, గ్రామ సర్వేయర్లు, మండల సర్వేయర్లు, ఎంఆర్ఓ, సబ్ రిజిస్ట్రార్ కూడా ఇందులో బుక్ అయ్యారంట కదా సార్. సబ్ రిజిస్టర్ మొత్తం అందరి మీద కేసులు అయ్యి మొత్తం అందరూ అరెస్ట్ అయితే ఈ రోజు మీరు వచ్చి మా అబ్బాయి అమోసోమ తెలియని వాడు ఇరికించారంటే బలహీన వర్గాల మీద చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం దాడి చేస్తున్నారు. ఇదేంది సార్? ప్రజల ధనాన్ని లాగేసుకొని, ప్రజల భూముల్ని లాగేసుకొని అమ్మేసుకొని, నేను పలానా కులం వాడిని, నా మీద అన్యాయంగా కేసు పెడతా అంటే ఈ కులం వాడు ఈ భూమి అమ్ముకోవచ్చు, ఈ మతం వాడు ఈ స్థలం కబ్జా చేయొచ్చు అని చెప్పేసి రూల్స్ ఏమైనా ఉన్నాయా? అదే మరి ఇప్పుడు ఆయన ఏమో అంటున్నారు రమేష్ గారు, జోగి రమేష్ గారు, అభోసోమం తెలియని మా అబ్బాయిని ఇరికించారు, ఎక్కడో ఎంఎస్ చేసుకుని డిలైట్లు ఉద్యోగం చేసుకున్నవాడు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఇరికించింది ఎవరు? మీరా, చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, పురంధేశ్వరి గారా? 2022లో స్థలం కొనమని చెప్పింది ఎవరు? 6-7 కోట్లు డబ్బులు ఇచ్చింది ఎవరు? సర్వే నెంబర్లు మార్చింది ఎవరు? మళ్ళీ అమ్మేసింది ఎవరు? మొత్తం అధికారులు మేనేజ్ చేసింది ఎవరు? ఇది సౌమ్యత గారు, ఏఎస్పీ గారు చెప్తున్నటువంటి కథనం ప్రకారం అయితే మొత్తం మీరు చేసి మీ అబ్బాయిని, మీకు రక్త మాసాలు పంచుకున్న అబ్బాయిని మీరు ఇరికించేసి ఎదుటి మీద జరుగుతారేంటి? అది మీ పేరు ఎందుకు పెట్టుకోలేదు? బినామీ ఆస్తులు ఏమన్నా మీ పేరు ఎందుకు పెట్టుకోలేదు? 6-7 కోట్లు ఎక్కడి నుంచి వచ్చే అబ్బాయికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆరా తీయాలి దాని మీద.
ఎక్కడి నుంచి వచ్చాయి? ఫ్రెష్ ఎంఎస్సీ జులై 6-7 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు ఇవ్వకపోతే ఐటీ కూడా దాని మీద విచారణ చేయాలి. మీరు కొనుక్కోవాల్సిన ప్రాపర్టీని మీ అబ్బాయి మీద చేసి అతను ఇరికించేసి ఈ రోజు బురద జల్లేస్తున్నారు. అదేంటంటే కులం కార్డు ఇస్తున్నారు. కులానికి భూమికి ఆ అక్రమ రిజిస్ట్రేషన్ ఏంటి సంబంధం? ఏంటో మరి గౌడు కులానికి దీనికి ఏంటి సంబంధం? కులస్తులు మొత్తం తీసుకొస్తారా? మీ కులస్తులు అందరూ చెప్పి మీరు కొన్నారా? మీ కుల సంఘంలో తీర్మానం చేశారు కొన్నారా మీరు? ఏమనేది ఎందుకు గౌడు సంఘాన్ని మొత్తం లింకప్ చేస్తున్నారు? రైట్. మీరు గౌడ జరుగుతున్నారు మీ అబ్బాయిని మీరైతే ఎంఎస్ చేయించారు కదా, అలాగే గౌడు సంఘం గౌడు కులాలను 10 మందిని ఎంఎస్ చేయించారా? మీరు ఎప్పుడన్నా ఏమన్నా ఆ కుల సభ్యులు ఏమన్నా మీరు ఉద్ధరించారు? ఏమన్నా మీరు ఏమన్నా? రైట్. రవికిరణ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. 1 by 1 మాట్లాడదాం. సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్